नमस्कार OASM यूट्यूब चैनल सब्सक्राइब कर लो। నమస్కారం ఫ్రెండ్స్, ఓన్లీ ఆర్సీఎం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్, మనకు వినడానికి చూడడానికి కొత్తగా ఉన్న ఇది నిజం. ఆర్సీఎం గుడ్ డాట్ వెజిటేరియన్ బైట్స్, వెజిటేరియన్ మీట్. దీంట్లో ముఖ్యంగా మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ప్రపంచం మొత్తం మీద ఇన్ని ప్రాణులు, వన్యప్రాణులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటిని మానవుడు స్వార్థం కోసం కోసుకొని తింటున్నాడు. ఇది మాత్రం వాస్తవం. నెక్స్ట్, ఇది మాత్రం ఈరోజు చూడండి, ఆర్సీఎం గుడ్ డాట్ వెజిటేరియన్ బైట్స్. ఇది ఒక 20 రకాల విత్తనాల నుంచి తీసిన ఒక మిశ్రమం. పూర్తి వెజిటేరియన్ అండి ఇది. ఇందులో ఎక్కడ కానీ మాంసం, ఎటువంటి మాంసం సంబంధించింది మీకు దొరకదు. ఎగ్తో కానీ ఉండదు. నెక్స్ట్, ఎటువంటి డైరీ సంబంధమైన ఎగ్జాంపుల్ వచ్చి పన్నీరు అటువంటి వాటి కానీ ఇందులో ఉండవు. ఇందులో ఓన్లీ నీరు, సోయా పిండి, సోయా ప్రోటీన్ ఐసోలేటు, వీట్ గ్లూటెన్, బఠానీ ప్రోటీను, గోధుమ పిండి, గ్రామ్ ఫ్లోర్, బఠానీ పిండి, క్వినోయా పిండి, కార్న్, రైస్ పిండి, బియ్యం పిండి, అలసి విత్తనాలు అంటారు. నెక్స్ట్, ఫెనుగ్రిక్ పౌడర్, ఫెన్నెల్ పౌడర్, కొరియాండర్ సీడ్స్ పౌడర్, గ్లారిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, బేకింగ్ పౌడర్, సాల్ట్, స్టెబిలైజర్లు, ఇంగువ, రైస్ బ్రెయిన్ ఆయిల్, ఇంకా వెజిటబుల్ ప్రోటీన్ మరియు బీట్ రెడ్ పౌడర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తున్నాను. వెజిటేరియన్ బైట్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి పావు కిలో 145 రూపాయలు. దీన్ని చేత్తోనే కట్ చేసుకోండి, ఎందుకంటే చాక్తో కట్ చేసినట్టయితే మనకు నీట్గా పీసెస్ రావు. చేత్తో కట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం వెజ్ బైట్స్ కర్రీ చేస్తున్నాము. దీంతో బిర్యానీ కానీ చేసుకోవచ్చు, వెజ్ బైట్స్ టిక్కా కానీ చేసుకోవచ్చు. ఇది పూర్తి 100% వెజిటేరియన్. దీన్ని వండడానికి మనకి మై సీక్రెట్ కర్రీ పేస్ట్ వాడినట్లయితే కేవలం 15 నిమిషాల్లో మనకు ఎటువంటి గెస్ట్ వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఇది మనకి యూజ్ అవుతుంది. నేను వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత వండుతానండి. ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చుతుంది. నేను ఈ విధంగా చేస్తాను. చాలామంది ఆయిల్లో ఫ్రై చేయకుండా కానీ ఇస్తారు. ఆయిల్లో ఫ్రై చేయడానికి ఆర్సీఎం హెల్త్ గార్డ్ చూడండి, ఇంత వేడిగా ఎక్కడ కానీ మీకు పొగ రావట్లేదు. అది ఆర్సీఎం హెల్త్ గార్డ్ స్పెషాలిటీ. హై స్మోకింగ్ పాయింట్, అందులో 3 యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఆర్సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్లో. అందువల్ల ఇది ఎంత డీప్ ఫ్రైలో కానీ ఒక్క పొగ కానీ రావట్లేదు. గమనించండి ఫ్రెండ్స్. వెజిటేరియన్ బైట్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి, చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మీకు మాంసంలో కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. హై డైటరీ ఫైబర్, త్వరితగతిన జీర్ణం అవుతుంది. మీరు ఎటువంటి క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి వెజిటేరియన్. ఏదో జంతువుని చంపడానికి ఆ విధంగా. కాస్ట్ ఎఫెక్టివ్, పాకెట్ ఫ్రెండ్లీ అండి. అందులో పూర్తి వెజిటేరియన్ కాబట్టి మీకు ఎటువంటి యాంటీబయాటిక్స్ అవసరం. అంటే మీరు ఏ జంతువుకి మామూలుగా వీళ్ళు పశువుల కాపర్లో యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ వేస్తుంటారు. అటువంటి ఇంజెక్షన్స్ కానీ ఎటువంటి అవసరమూ ఉండదు మీకు. అంటే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. ఇప్పుడు మాంసం తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అది కానీ చెప్తానండి. ప్రోటీన్ మనం దీంతో వెజ్ బైట్స్లో ఉన్నంత ప్రోటీన్ అందులో ఉండదు. నెక్స్ట్, రెడ్ మీట్ తింటే కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తాయి. రెడ్ మీట్ తిన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇంకొకటి, ఒక్క మాంసం ముక్క మన కడుపులోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ కావాలంటే 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఓకే, మీరు క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. హై కాస్ట్ కానీ
మాంసం ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల 200, చికెన్ 250, 300కి వచ్చేస్తుంది. మాంసం అయితే 600, 700, 800. అది కానీ మనం బాధపడకుండా మనకి ఇష్టం లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళ కోసమైనా తేవాల్సింది. ఫ్రెండ్స్, ఇది మై సీక్రెట్ కర్రీ పేస్ట్. ఇది 80 గ్రామ్స్ ఉంటుందండి. ఇందులో మొత్తం అన్నీ రెడీమేడ్గానే ఉంటాయి. ఇందులో ఎటువంటి కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ కర్రీ మాత్రమే ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, దీనికి 400 గ్రామ్స్ కొలత ఉంటుందండి. దీంట్లో 400 గ్రాములు పూర్తి అది నిండినట్లయితే 400 గ్రామ్స్. 400 గ్రామ్స్తో పాటు నేను ఇంకా ఒక 400 గ్రామ్స్ వేస్తున్నాను. ఇది మొత్తం పేస్ట్గా అలాగా ఉంటుంది. దాన్ని ఇంకా ఒక 400 గ్రామ్స్ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఓపెన్గా కడాయిలో చేస్తున్నాను కదా, నీళ్ళు ఆవిరైపోతాయి. అందుకని 400 ml వాటర్, ఇంకొక 400 ml వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఫ్రై చేసుకున్న వెజ్ బైట్స్ అండి. వీటిని ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఫ్రై చేసినట్లయితే అందులో కర్రీ రెడీ అవుతుందండి మనకి. ఇప్పుడు నాన్ వెజ్ ఇండస్ట్రీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుపుకుందాం. పొల్యూషన్ అండి, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరగడం మనం గమనించవచ్చు. అందులో వేస్టేజ్ మేనేజ్మెంట్, ఎందుకంటే మనకు మాంసమే కనపడుతుంది. దాని తర్వాత దాని చర్మం, అందులో నుంచి వచ్చే చెత్త, ఇదంతా ఘన వ్యర్థాలంతా నీళ్ళల్లో కలిసిపోయి మళ్ళీ మనమే అదే నీళ్ళు తాగుతున్నాం. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి వచ్చి వాటర్ కానీ నీళ్ళు కానీ అవసరం అవుతుంది. మీరు అన్నీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది. దీనికి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఆర్సీఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్లు మాకు ఉపయోగకరం అవుతాయి. ఇండియా ప్రోడక్ట్లే కొనండి, వాడండి. జై హింద్, జై ఆర్సీఎం.